తెలుగు రాష్ట్రాల్లో ఉగాది ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. లైవ్ ద్వారా చూద్దాం. అలాగే తులా రాశి చాలా అద్భుతంగా ఉన్నది. ఆ విధంగానే మకర, కుంభాలు, మీనము కూడా చాలా విశేషంగా ఉన్నాయి. ఈ రాశులకు అంటే చాలా బాగున్నాయి కాబట్టి మనం ఎక్కువ పని చేయాలి. బాగున్నాయంటే పని చేయకపోవడానికి లేదు. చాలా ఎక్కువ శ్రమ, ఎక్కువ దైవభక్తి, ఎక్కువ జాగ్రత్తలు. మామూలుగా అన్ని రాసులకు అసలు గురువు ఎప్పుడైతే ఇక్కడ ఉన్నాడో మంత్రి కుజుడయ్యాడు కాబట్టి అక్కడక్కడ మాట తూలుతూ ఉంటారు. ఏ మానవుడు మాట తూలరాదు. మాట ఎంత జాగ్రత్తగా ఉంటే మనం కొంతమంది పెద్ద నాయకులను చూస్తాం. మనకే ఉదాహరణ, ఎప్పుడు మాట జారడు. ఆ మాట జారకపోవడంలోనే మన మహత్వం అంతా ఉంటుంది. ఎంత బయటికి మాట్లాడితే బహుభాషిణ శ్రద్ధధాతి లోకహ అన్నాడు. ఎక్కువగా మాట్లాడేవాడి మీద లోకానికి శ్రద్ధ ఉండదు అన్నారు. అందువల్ల మాలాంటి వాళ్ళమంటే మాట్లాడాలి, తప్పదు. మాకు కూడా చాలా నియమాలతోనే మాట్లాడుతాం. ఎప్పుడు పరిధులు దాటకుండా మాట్లాడతాం. అలాగే సహజంగా ఏ వృత్తిలో ఉన్నవారైనా మాట ఎక్కువ తూలకుండా జాగ్రత్తగా పొల్లు మాట రాకుండా చూసుకోవటం అన్నది ఒక ప్రధానమైనటువంటి సందేశము ఈ సంవత్సరము గురువు కుజుడు మనకిస్తున్నాడు. మొత్తము నవనాయకులలో 7 మంది నాయకులు శుభావహంగా ఉన్నారు. మనకు 21 మంది ఉపనాయకులలో 16 మంది నాయకులు మనకు అక్కడ చాలా శుభాస్పదంగా ఉన్నారు. అందువల్ల ఈ సంవత్సరం ఎక్కువ శుభాలకే అవకాశం ఉన్నది. మన రాష్ట్ర ప్రగతి చాలా విశేషంగా ఉంటుంది. ప్రజలందరూ ఆనందించేటువంటి సన్నివేశమే ఉన్నది. ఇటువంటి వైభవాలన్నీ కలిగినటువంటి సంవత్సరము. ఈ ఆదాయ వ్యయాలు ఇవన్నీ కూడా సహజముగా మనం సమీక్షించుకోవలసిందే. శాస్త్రమునెప్పుడు ఉగాదికి ఓ ప్రత్యేకత ఉంది. కృతాయుగంలోనూ త్రేతాయుగంలోనూ యుగాదిగా పిలువబడ్డ ఈ ఉగాది, శ్రీరాముడు ఉగాది రోజునే రాజ్యాధికారాన్ని స్వీకరించాడని, ధర్మరాజు పట్టాభిషిక్తుడు అయింది కూడా ఇదే యుగాది రోజని మనకు చరిత్ర చెబుతోంది. అలాగే శాలివాహన చక్రవర్తి కలియుగంలో ఉగాది నుండే తన రాజ్య పాలన ఆరంభించాడని చరిత్ర కథనం. చాంద్రమానం, సౌరమానం పెద్దలందరికీ తెలుసు. ఆ ప్రకారంగా ఉగాది ఒక్కో రాష్ట్రంలో ఒక్కోసారి జరుపుకుంటే, మరి మన ఉభయ తెలుగు రాష్ట్రాలు, కర్ణాటక, మహారాష్ట్ర ప్రాంతీయులు చైత్ర శుద్ధ పాఠ్యమి రోజు ఈ పండుగ జరుపుకోవటం విశేషం. చైత్ర పాఠ్యమి నుంచి నవమి దాకా ఉన్న 9 రోజుల్ని వసంత నవరాత్రులుగా అనేక ఆలయాల్లో మనం పండుగలు జరుపుకుంటూ ఉంటాం, మనందరికీ తెలుసు. మరి జగన్మాతను మనం కాలస్వరూపంగా భావిస్తాం. అందుకే ఆ పరాశక్తి, పరాభట్టారిక, పరా అమ్మవారు మనకు నిత్య జీవితంలో భాగ్యాన్ని కూర్చాలని పరాభవ నామ సంవత్సర సందర్భంగా హృదయపూర్వకంగా ప్రార్థిస్తూ ఆ తల్లి కృపా కటాక్షాల కోసం ఈ వేదిక శుభాకాంక్షలు అందిస్తోంది తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న కోట్లాది మంది ప్రజలకు.